ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ బృందాల పనితీరుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ట్రైన్ 13.4 వరకు వస్తున్నది. అక్కడి నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతం అంతా ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా మనకు టీబీఎం టేల్ ఎండ్. ఆ టేల్ ఎండ్ మొత్తం కట్ చేసి ఒక వైపున ఎడమ వైపున వేస్తున్నారు. అక్కడి నుంచి మిగతా అంతా పక్క జరుపుకుంటూ ముందుకెళ్తున్న సహాయ చర్యలు. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి మన మట్టి బురద కానీ ఇవంతా మనకు వీటి ద్వారా పంపుల ద్వారా బయటికి పంపిస్తున్నారు. దాదాపుగా 5,000 లీటర్ల ఊట వస్తుంది. ఎప్పటికప్పుడు భారీ మోటార్లతో బయటికి పంపిస్తున్నారు. అంటే పక్కనే ఉన్నటువంటి వెంటిలేషన్ ట్యూబ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఎక్స్కేవేటర్ హిటాచి వెహికల్ తోని కూడా మిషన్ని తీసుకొచ్చి లోపటి సామాగ్రిని జరుపుతూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాము నీటితో బురదతో కూడుకొని ఉన్నది. ఈ పక్కనే మనకు చూడొచ్చు ఏంటంటే కన్వేర్ బెల్ట్ కూడా మనకు పునరుద్ధరణైంది. ఏదన్నా మనకు ఈ బురద కానీ ఇతర శిథిర సంబంధించినటువంటి మెటీరియల్ అంతా దాని మీద నుంచి బయటికి పంపిస్తున్నారు. దీని సామర్థ్యం దాదాపుగా 800 టన్స్ కూడా మనం దీన్ని రెగ్యులర్ గా చేసుకుంటూ పోవచ్చు. లోకో ట్రైన్ మాత్రం 13.2 వరకే వస్తున్నది. అక్కడ నుంచి 100 మీటర్లు నడుచుకుంటూ వచ్చి 13.4 వరకు నుంచి సహాయ చర్యలు జరుగుతున్నాయి. 13.4 నుంచి 13.8 వరకు ఈ సహాయ చర్యలు నడుస్తున్నాయి. దాదాపుగా సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, అలాగే ఈ దక్షిణ మధ్య రైల్వే, దీంతో పాటు ఈ ర్యాట్ హోల్ మైనర్స్, ఈ సహాయ బృందాలు దాదాపుగా ఒక మనకు 150 మంది ఒక షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ నీటి ఊట కూడా బయటకు వస్తున్నది. అక్కడి నుంచి దాన్ని ఎంబటే భారీ పంపులతో బయటికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ప్రతి 2.5 మీటర్ల వరకు ఒక్కో పంపింగ్ యూనిట్ ఉంటుంది. అక్కడి నుంచి భారీ మోటార్ల దాకా భారీ మోటార్లను అమర్చి బయటికి పంపిస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి గురుప్రీత్ సింగ్ ఒక డెడ్ బాడీని బయటకు తీశారు. అక్కడనే ఇప్పుడు D2 ప్రాంతంలోనే మళ్ళీ కూడా అదే ఇప్పుడు మనకు కేడవారు డాక్స్ కానీ అలాగే జీపీఆర్ స్కానర్ ద్వారా కానీ ఆ ప్రాంతాల్లో డిటెక్షన్ అయినట్టు తెలుస్తుంది. అక్కడనే ఆ ప్రాంతాల్లోనే వీళ్ళందరూ ఈ 4 బృందాలు దాదాపుగా ఒక్కొక్క చోట 20 మంది చొప్పున వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. ఈ నేటి సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా మనకు ఏదన్నా సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కన్వేయర్ బెల్ట్. అది కన్వేయర్ బెల్ట్ దాదాపుగా 800 టన్స్ ప్రతి గంటకి 800 టన్నులు భారీ స్థాయిలో తీసుకెళ్ళగలదు ఇది. అయితే దీన్ని మొన్నటి వరకు ఇది పనిచేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం దీన్ని పునరుద్ధరించారు. ఏదన్నా ఇక్కడ బురద కానీ పైనుంచి మెటల్స్ కానీ అన్ని ఉంటే కంప్లీట్గా వాటిని దీని ద్వారా మోసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ హిటాచ్ కూడా కనబడుతుంది. ఏదన్నా సామాగ్రిని అంటే ఇప్పుడు మనుషులతో తీయని ప్రాంతాల్లో ఆ హిటాచ్ ద్వారా మనకు బయటికి తీసి పంపిస్తున్నారు. ఇది గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి.